ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియా సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజంగా దేవాతి దేవుణ్ణి ప్రతి దినము మనము ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటల ద్వారా ఎంతమంది తృప్తిపరచబడుతున్నారు, వారందరూ కూడా ఫోన్లు చేసి చెప్పడము, అంతేకాకుండా మీరందరూ కూడా మెసేజ్ల ద్వారా తెలియపరుస్తూ ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నానండి. నిజంగా కొత్త వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మన దేవుని గురించి తెలియని వాళ్ళు అన్యులు కూడా ఫోన్లు చేసి ఎలా ప్రార్థన చేయాలి, నిజంగా నేను ఇన్ని పాపాలు చేశాను, నేను తప్పులు చేశాను, మరి దేవుడు క్షమిస్తాడా, నేను ఎట్లా దేవునితో మాట్లాడాలని అడుగుతూ ఉన్నారు. అందును బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని గురించి తెలిసిన వారు కొంతమంది అయితే, దేవుని గురించి ఎరుగక, దేవుని గురించి తెలియక ఉండేవారు చాలామంది ఉన్నారు. కానీ అటువంటి వారు కూడా ఫోన్ చేసి, మీ దేవుడు నన్ను కూడా క్షమిస్తున్నాడా, మీ దేవుడు నన్ను కూడా అసలు ప్రేమిస్తూ ఉంటాడా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు నాకు అసలుకి చాలా సంతోషం అనిపించిందండి. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను అన్నాను, నిజంగా దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తూ ఉంటారు. మన దేవుడు ఎట్లా అంటండి, అసలు పాపం చేత పట్టబడి వెంటనే అప్పుడే దొరికిన స్త్రీని ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. నిజంగా కొంతమంది అయితే ఏమంటామో, మనం ఈ లోకస్తుల్లో మనం మాట్లాడుకుంటే తనకి గౌరవం ఇవ్వకుండా అసభ్యకరంగా ఏమే అని చెప్పేసి వర్డ్స్ మన నోట్లోంచి వస్తూ ఉంటాయి. కానీ దేవాది దేవుడు ఏమన్నారో తెలుసా? అమ్మా అని పిలిచి ఉన్నారు. నిజమండి, మన దేవుడు ఎటువంటి పాపులనైనా, ఎంత నువ్వు ఘోరమైన పాపాలు నువ్వు చేసి ఉన్నా, దేవుడు నువ్వు ఒక్కసారి అయ్యా నన్ను క్షమించు, నేను ఇంత ఘోర పాపి, నన్ను క్షమించని నువ్వు హృదయపూర్వకంగా దేవుని క్షమాపణ అడిగి నువ్వు మాట్లాడినట్లయితే దేవుని నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఈ లోకంలో క్షమాపణకు మించినది ఇంకేదీ లేదండి. క్షమాపణ కలిగి నీవు జీవించినట్లేదు, నీవు ఎదుటి వారిని క్షమించు, అంతేకాకుండా నీవు క్షమాపణ అడిగి నిన్ను నువ్వు తగ్గించుకునేటట్లుగా జీవిస్తే దేవుడే బైబిల్ గ్రంథంలో ఏమని రాసి ఉంచారో తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునంట. నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని జీవిస్తావో, ఈ లోకంలో నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని నువ్వు ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చింపజేయడానికి, లోకంలో అందరికంటే కూడా గనులుగా నిన్ను దేవుడు నిలవబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందామా? సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, నిజంగా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చాలామంది అంటూ ఉంటారు, మా స్నేహితుల ద్వారా మేము మోసపోయామండి, నా స్నేహితుడు నా పక్కనే ఉండి నన్ను స్నేహితుడిగా, అసలుకి స్నేహితుడి కంటే ఎక్కువగా నన్ను చూసుకొని నన్ను మోసం చేశారండి. నా స్నేహితులే, నా ప్రాణ స్నేహితులే, నీకోసం నేను ప్రాణమైనా ఇస్తానురా అని అన్న వాళ్ళు నన్ను మోసం చేశారండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, దుర్దశలో నువ్వు తప్పు చేసినా కానీ సరే, అటువంటి స్థితిలో కూడా నీకు తోడుగా ఉంటూ నీకు సహోదరుడుగా ఉండేవాడు నీ స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. నిజంగానండి, ఈ లోకంలో ఎవ్వరు కూడా అటువంటి వారు లేరండి. కానీ నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? ఈ లోకంలో ఎవరైతే నీకు నిజంగా స్నేహితుడిగా ఉండగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారయ్యా అంటే కేవలము దేవాతి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అన్నదమ్ములు, నీ బంధుమిత్రులు, నీ శ్రేయభిలాషులు ఎవ్వరు కూడా నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను ఎవ్వరు కూడా వెనకేసుకొని రారు. కానీ నువ్వు తప్పు చేసినా కానీ సరే, నీ తప్పును నువ్వు తెలుసుకున్నప్పుడు దేవాతి దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమించగలిగిన గొప్ప మహానుభావుడు ఎవరయ్యా అంటే దేవాతి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేస్తమా, మనుషులను నమ్ముకోవడానికి అవకాశం లేదు. నువ్వు మనుషులను నమ్ముకుంటున్నావేమో, లేకపోతే నా స్నేహితుడు నాకున్నాడుగా, వాడు ఎప్పటికైనా ఉంటాడులే, నాకు తోడుగా, నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటాడు, వాడు తప్పకుండా ఉంటాడు, కొన్ని కాలం ఉన్నాడు కదా, ఉంటాడు అన్న ధైర్యంతో నువ్వు ఉండవచ్చు. ఎప్పటికోకప్పుడు వాళ్ళ యొక్క హృదయం మారుతుంది. వారు నీ మీద దుర్దశలో నీకు వ్యతిరేకంగా ఉంటారు. నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఈ లోకపు మనుషులు ఏంటండి, మనుషులను బట్టి మనం చూసినట్టు డబ్బును బట్టి వారు జీవిస్తూ ఉంటారు.
నీ దగ్గర డబ్బు కొంతకాలం ఉన్నా ఆ డబ్బున్నంతకాలం నీతోనే ఉంటారు, తర్వాత నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా నీ హృదయాన్ని బట్టి ప్రేమించేవాడే స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని చూస్తూ ఉంటారు, అట్లాగే స్నేహితుడు కూడా నీ పై రూపాన్నే చూస్తాడు, నీ హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు కాదు. నీ హృదయాంతరంగాన్ని ఎవరయ్యా ఎరిగేదంటే కేవలము దేవాది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నువ్వు మోకరించి నువ్వు మౌనంగా ఉండి నిజంగా ఇప్పటి వరకు నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్, నా స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా నాతో ఎలా ఉన్నారనేసి ఒక్కసారి ఆలోచించు. అంతేకాకుండా ఒక్కసారి దేవుణ్ణి అడుగు, దేవా నువ్వు నాకు ఎన్నో విషయాల్లో సహాయం చేసావు కదా, నువ్వు నాకు ఇప్పుడు ఈ సహాయం చేయి అని చెప్పేసి దేవుణ్ణి నువ్వు స్వతంత్రంగా నువ్వు దేవుణ్ణి అడుగు, హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగు, మనస్ఫూర్తిగా నువ్వు దేవుణ్ణి అడుగు. దేవునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్నేహితుడండి, నీ సహోదరుడిగా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మరి నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నిజంగా నమ్మినట్లయితే, నిజంగా నాకు ఈ మనుషులు అవసరం లేదు, ఈ మనుషులు కొంతకాలమే ఉంటారు కదా, నా దేవుడు నిజంగా నా స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు తోడుగా ఉండి ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా ఇప్పటి వరకు నా బెస్ట్ ఫ్రెండ్ తాను, నా బెస్ట్ ఫ్రెండ్ తిను అని చెప్పేసి మేము అందరం కూడా మనుషుల మీద ఆధారపడి ఉన్నాం. కానీ వాళ్ళు కొన్ని సమయాల్లో కూడా మాలో ఉన్న లోపాలని ఏలెత్తి చూపిస్తూ మాకు దూరంగా ఉండి మమ్మల్ని విడిచిపెట్టి నేను నీతో మాట్లాడను పో అని చెప్పేసి కొద్ది కాలం మాట్లాడకుండా ఉన్న స్నేహితులు కూడా ఉన్నారు. కానీ నీవు ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా నాతో మాట్లాడడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావు. నేను తప్పు చేసినా, నేను ఒప్పు చేసిన ప్రతి విషయాల్లో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి మాకు పక్కనే ఉండి తెలియజేస్తున్నావు ప్రభువా. కానీ నిన్ను విడిచి ఈ లోకాన్ని మేము నేను ప్రయాణించి ఈ లోకం వెంబడి మేము వెళ్ళి ఉన్నాము. కానీ మమ్మల్ని క్షమించండి. నిజమైన స్నేహితుడవు నీవు మాత్రమే. దుర్దశలో కూడా మాకు సహోదరులుగా ఉండి మమ్మల్ని ప్రేమిస్తూ మాకు సహాయం చేస్తూ ప్రతి విషయాన్ని కూడా మాకు తెలియజేస్తున్న దేవుడవు నీవే. పశ్చాత్తాపంతో మేము అడుగుతున్నామయ్యా. అయ్యా హృదయపూర్వకంగా నేను అడుగుతున్నాము, మాలో ఉన్న తప్పులన్నీ కూడా క్షమించి అవన్నీ కూడా సరి చేసుకొని నీకు ఇష్టకరంగా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, తోడు నీడగా ఉండి సహాయం చేస్తారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.